వచ్చారనుకుంటున్నారా? ఏం లేదు, రేపటి నుంచి వీళ్ళు స్కూల్ కి వెళ్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ రోజు మాత్రమే హడావుడి అన్నమాట. తర్వాత మాత్రం ఫస్ట్ రోజు మాత్రం త్వరగా లేచి కూర్చుంటారు స్కూల్ కి వెళ్దామనగానే. తర్వాత నుంచి ఇంకొక 5 మినిట్స్ అని అంటారు. అంతేనా? నిజమేనా? చూడు మా అబ్బాయి అసలు ఎంత మంచి పిల్లోడు, నిజం కూడా ఒప్పుకుంటున్నాడు. గుడ్ బాయ్. ఇప్పుడు ఇది రిషిక లంచ్ బాక్స్ అన్నమాట. రిషిక ఓపెన్ చేస్తుందంట, మీకు చూపిస్తుందంట. ఇవి రిత్విక్ స్టిక్కర్స్ అంట. ఇంకా మా పాప బుక్స్ రాలేదు, వచ్చాక అప్పుడు చూపించిద్ది అనమాట మా పాప. అదేంటిది? లంచ్ బాక్స్ అన్నమాట. లంచ్ బ్యాగ్. ఎవ్రీ ఇయర్ మాత్రం అన్ని కొత్తవి కావాలన్నమాట వీళ్ళకి. ఓపెన్ చేసావా? ఏంటిది ఇది? రిషిక లంచ్ బాక్స్. ఏంటిది? ఎల్సా. రిషిక కోసం స్పూన్ ఇచ్చారు. డూ యూ లైక్ ఇట్? yes. ఓకే, దిస్ ఈస్ రిషికాస్ లంచ్ బాక్స్. ఇది రిషిక బటర్ మిల్క్ తీసుకెళ్లేది కదా. ఇందులో రిషిక ఏం తీసుకెళ్తది? బటర్ మిల్క్ తీసుకెళ్ళిద్ది. మరి రిషిక ఏంటంటే ఇంట్లో బటర్ మిల్క్ తాగదనమాట. స్కూల్లో మరి తాగుతావా? మరి ఏం పడేసేస్తావా రోజు? ఈ మ్యామ్ కి వీడియో సెండ్ చేస్తాను. ఏం కొనుక్కుంది రిషిక కొత్తవి? లంచ్ బాక్స్ అండ్ బాటిల్. ఇంకా ఉన్నాయా? ఇది కూడా రిషిక బాటిలే, 2 బ్లాక్ కలర్. ఇవి 2 నీవి, ఈ బాటిల్స్ 2 కూడా నీవే. ఇప్పుడు రిత్విక్ అన్బాక్సింగ్ చేస్తాడంట. రిత్విక్ ఏం లంచ్ బాక్స్? అవెంజర్స్. నచ్చిందా నీకు? మరి ఇదేమో రిత్విక్ ది, ఇదేమో రిషికాది. రిత్విక్ అన్నది ఇదేంటిది? బాటిల్. నీకు 2 ఉన్నాయి కదా. ఇదిగో నాన్న, యు హ్యాడ్ 2 బాటిల్స్. అవి రోల్స్ నీకు, అవి కాదు, నీకు వేరేవి మీ మ్యామ్ ఇస్తారు కదా. అన్ని వేసేసాయండి ఇందులో మంచిగా. వెరీ గుడ్. ఓకే, మరి ఇప్పుడు రిత్విక్ హాలిడే హోంవర్క్ చేస్తాడా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా సార్ హాలిడే హోంవర్క్ చేయలేదన్నమాట. ఆయనకి నేను గుర్తు చేసేసరికి గుర్తొచ్చింది హాలిడే హోంవర్క్ ఉందని. అప్పటికప్పుడు నేను చేయాల్సిందే మమ్మీ, మా మ్యామ్ అరుస్తుంది అని ఇంకా తెగ భయం నటించేస్తున్నాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఇంకా సరే అని చెప్పేసేసి నేను కొంచెం బుక్స్ కి కవర్స్ అవన్నీ వేసేసేసాక హెల్ప్ చేస్తున్నాను అనమాట. వాడికి హెడ్డింగ్స్ అవి పెట్టించడము, నెక్స్ట్ బార్డర్స్ అవన్నీ డ్రా చేసి ఇవ్వడం చేస్తే ఇంకా అప్పుడు హోంవర్క్ చేశాడనమాట సార్ కూర్చొని. నైట్ లాస్ట్ డే చేశాడనమాట. వెరీ బ్యాడ్ బాయ్. హెడ్డింగ్స్ అవి నేను పెట్టాను, బాగున్నాయా? అసలే స్కూల్ కి 2 days లేట్ గా వెళ్తున్నాడు. లేట్ గా వెళ్తా కూడా లేట్ గా హోంవర్క్ చేశాడు, హాలిడే హోంవర్క్. ఎట్లుంటది మరి మనతోని? గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ లేచాను ఇప్పుడే. వీళ్ళ ఇంకా స్కూల్ కి సెండ్ చేయాలి. ఇప్పుడు దోశ పోద్దాం వేడిగా. ఉదయం పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఎంత హడావుడి ఉంటుందో ఈ వీడియోలో చూడొచ్చు. ఎంత ట్రై చేసినా హాఫ్ దోశ కూడా తినారనమాట మా పిల్లలు అయితే. బాబు కొంచెం పర్వాలేదు కానీ ఒక్కొక్క రోజు తింటాడు, ఒక్కొక్క రోజు వాడు తిన్నాడు. మా పాప అయితే మార్నింగ్ టిఫిన్ పెట్టాలంటే దానికి నాకు యుద్ధమే చేయాలన్నమాట. ఎప్పుడో కానీ కడుపు నిండా తినేసి వెళ్ళదు. ఇంకా వాళ్ళకి ప్లేట్లో దోశ వేసి ఇచ్చేసేసి తినండి అని చెప్పాను. మా వాడేమో నాకు కడుపు నొప్పి అని చెప్పి టిఫిన్ కొట్టేశాడు. పాప ఏమో ఏదో ఇంకా దానికి ఏదో చెప్తుంటే ఒక 3-4 పీసెస్ తినింది కష్టంగా. ఇంక దీనికి పిలకలు వేయాలా, పిలకలు వేసేటప్పుడు నాకు నొప్పి పుడుతుంది మమ్మీ అని చెప్పి అదొక ఏడుపు. ఫస్ట్ అయిపోతే వాళ్ళు విన్ అయినట్టు. ఎవరు ఫస్ట్? కానివ్వండి ఫస్ట్. బ్యాగ్స్ తీసుకొని వస్తాయి. ఏమేమి ఇచ్చారు ఈ రోజు మీకు స్కూల్లో అయితే?
మమ్మీ అన్ని బుక్స్ ఇచ్చారు, కొత్త డైరీ కూడా ఇచ్చారు. కొత్త డైరీ కూడా ఇచ్చారా? ఇంకేమి ఇచ్చారు? ఫ్రెండ్స్ వచ్చారా? వచ్చారు. మరి నేమ్స్ కనుక్కున్నావా మరి? కొత్త ఫ్రెండ్స్ నేమ్స్ ఎందుకని? బ్యాగ్ నేను పట్టుకోనా మరి? నేను నువ్వే తీసుకోవాలా? దూరమే లేదు. బోర్వేం లేదా? ఓకే. ఇక్కడ దాకా బాగానే మోసావుగా. నేను రాగానే బ్యాగ్ ఎక్కడ పడేస్తున్నా. ఏంటి డాడీ వస్తే కడుపులో నొప్పి అని చెప్పావంట? నిజమేనా? ఎందుకు వచ్చింది? నేను చెప్పనా ఎందుకు వచ్చిందో? ప్లీజ్ ప్యాకెట్స్